ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓటరు జాబితా మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాలలో తీవ్ర సంచలనంగా మారాయి. ఓటరు లిస్టులో పేరు లేని వారు నా దృష్టిలో చనిపోయినట్టేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. ఓటు లేని వాళ్లకు ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, దానికి ఆయన చెప్పిన కారణాల తాలూకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ నమస్తే, నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న నాయకులు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్రమైన రాజకీయ చర్చలకు దారితీస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓటర్ల జాబితా సవరణ మరియు ప్రజల బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓటరు లిస్టులో పేరు లేని వారు నా దృష్టిలో చనిపోయినట్టేనని ఆయన అభ్యంతరం ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత కీలకమో చెప్పే ప్రయత్నంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ పథకాలు మరియు ఓటు హక్కును వేరువేరుగా చూస్తుంటారు. కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం దీనికి భిన్నమైన కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఓటరు లిస్టులో పేరు లేని వాళ్లకు అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలంటూ ఆయన నేరుగా నిలదీశారు. 5 ఏళ్లకు ఓసారి ఓటేసే ఓపిక లేని వారు సమాజం గురించి ఎలా మాట్లాడతారంటూ ఆయన ప్రశ్నించడం విశేషం. అసలు అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, దీని వెనుక ఉన్న సామాజిక అజెండా ఏంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో బాధ్యతను పెంచే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటరు లిస్టులో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకునే బాధ్యత కనీసం ప్రజలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందుకోవటంపై చూపే శ్రద్ధను తమ ఓటు హక్కును కాపాడుకోవటంపై ఎందుకు చూపించడం లేదని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక పౌరుడికి ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దాన్ని నిర్లక్ష్యం చేసే వారికి ప్రభుత్వ ఫలాలు ఆశించే హక్కు ఉండదనే కోణంలో ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఓటు వేయడానికి మీకు ఓపిక లేకపోతే మనొకళ్ళు అర్హత ఏంటని మాట్లాడే అర్హత ఏంటండి? మీ భార్య ఓటు, నీకు మీ పిల్లలకు ఓటు ఉందో లేదు చెక్ చేసుకొచ్చి బాధ్యత మీకు లేదా? ఆఫీసులు ఇంటికి వచ్చి రాయాలా? ఎందుకు రాయాలండి? వాటర్ లిస్టులో పేరు లేకపోతే మనకి చచ్చిపోయినట్టే బతుకున్నట్ట. వాటర్ లిస్టులో పేరు లేకపోతే మనకి చచ్చిపోయినట్టే నా దృష్టిలో అయితే. ఆ చచ్చిపోయినాడికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలంటే? ఎందుకు ఇవ్వాలి పెన్షన్? ఎందుకు ఇవ్వాలా? వాటర్ లిస్టులో పేరు ఉందో లేదో నీకు తెలియదు, నీకు పథకం ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలా? ఆఫ్టర్ 4,000-5,000 రూపాయల పథకాల కోసం, పెన్షన్ కోసం రాష్ట్రం తగలబెడతారు రాష్ట్రాన్ని. 5 సంవత్సరాలకు ఒకసారి బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఓటు వేయడానికి మీకు ఓపిక లేకపోతే. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మరియు కొన్ని సామాజిక వర్గాల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఓటరు లిస్టులో పేర్లు తొలగించబడటానికి కొన్నిసార్లు సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమవుతుంటాయని, అలాంటప్పుడు ఓటు లేని వారందరినీ చనిపోయిన వారిగా పరిగణించడం లేదా వారికి పథకాలు కట్ చేస్తామని అనడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం ప్రజలు తమ హక్కుల పట్ల, బాధ్యతల పట్ల మరియు మరింత అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ వర్గాలు సమర్థిస్తున్నాయి. ఒక పక్క ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమ పథకాల లభ్యతకు ఓటు హక్కుకు చట్టబద్ధంగా ఎలాంటి లింకు ఉండదు. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత కలిగిన ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు పొందే హక్కు ఉంటుంది. కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్ లో చూసుకుంటే ఓటు వేయని వారిపై లేదా ఓటరు జాబితాలో లేని వారిపై నిఘా పెట్టడం, తద్వారా అర్హతలను పునః సమీక్షించడం వంటి చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎన్నికల సంఘం ఓటరు జాబితాల సవరణపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకుండా రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడటమే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఓటర్ లిస్టు మరియు సంక్షేమ పథకాల వివాదం రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల బయట ఎలాంటి పొలిటికల్ టర్న్స్ తీసుకుంటుందో వేచి చూడాలి.
ఓటు హక్కు లేని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలనే తరహాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రజాస్వామ్యంలో బాధ్యతలను గుర్తు చేయడం సరియైనదే అయినప్పటికీ దాన్ని పథకాలతో ముడిపెట్టడంపై ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. మరి ఓటరు లిస్టులో పేరు లేని వారు చనిపోయినట్లంటూ మరియు వారికి పథకాలు ఎందుకు ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పరిశీలన బాధ్యత పూర్తిగా ప్రజలదేనని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.